హాయ్ వెల్కమ్ టు నెల్లూరు రుచులు అండ్ హన్వీ వ్లాగ్స్. ఈరోజైతే నేను మీ ముందుకి చెట్లతో వచ్చేసానండి. చెట్లతో అంటే చెట్లు తీసుకొని రాలేదండి, అయితే సీడ్స్ తీసుకొని వచ్చాను. ఇవైతే నేను ఈ రైస్ బ్యాగ్లో అయితే వేయబోతున్నాను. మా ఇంట్లో ఉండే మట్టి అండి, ఇది చాలా బాగుంది, అంటే పొడి పొడిగా బంకమట్టిలా కాకుండా. సో అయితే రైస్ బ్యాగ్ ఉంది కదండి, అది ఖాళీ అయిపోయిన తర్వాత ఆ బ్యాగ్లో అయితే నేను మట్టి వేసేసాను. వేసేసి వాటర్ అయితే వేసి బాగా నానబెట్టాలంట, మా అమ్మ చెప్పింది. అయితే ముందు రోజు అయితే మట్టి వేసి వాటర్తో అయితే నానబెట్టేశాను. నేను సీడ్స్ తీసుకొచ్చాను చెప్పాను కదా, అవి ఏవో కదండి, క్యాప్సికమ్ సీడ్సేను. అయితే ఇంట్లోకి క్యాప్సికమ్ తీసుకొస్తే వంటకి నేనేం చేశానంటే వాటి మధ్యలో అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను. అవైతే ఎండిపోయింది. అరే ఇట్లా ఎండిపోయింది కదా, ఇవి కూడా వేస్తే చెట్లు వస్తాయి కదా అని ట్రై చేస్తున్నాను. మనం ఎప్పుడైనా ఏమైనా సీడ్స్ వేసేటప్పుడు ముందుగా మనం మట్టిని నీళ్ళతో నానబెట్టుకుంటేనంట బాగా వస్తాయంటండి చెట్లు, మా అమ్మ చెప్పింది. ఈ నానిన మట్టిని అయితే చేయితో అటు ఇటు కొంచెం జరుపుకున్నాను. ఇప్పుడైతే సీడ్స్ వేసేస్తున్నానండి. ఈ చెమ్మ వల్ల నాకు సీడ్స్ వేస్తుంటే పొడి పొడిగా రావట్లేదు, అయితే వేసేసాను. ఈ సీడ్స్ అయితే విడదీయకుండా అలాగే పెట్టేస్తున్నాను. ఒకవేళ చెట్లు వస్తే గుంపుగా వస్తాయేమో. నేను చెట్లు వేస్తున్నాననేమో దేవుడు లైట్గా వర్షాన్ని కూడా పంపించేశారు. ఒక 10 డేస్ తర్వాత చూడండి ఎలా వచ్చేసిందో సీడ్స్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం అండి నేను క్యాప్సికమ్ సీడ్స్ని వేసి ఇలా మొక్కలు రావడం చూశాను. వీటినైతే నేను కొంచెం పెద్ద అయిన తర్వాత నేలలో అయితే నాటేస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.